హే గాయ్స్, ఈరోజు మనం ఆలిజోల్ అనే మెడికేటెడ్ షాంపూ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ కీటోకోనజోల్, జింక్ పీరథయోని, అలోవెరా ఎక్స్ట్రాక్ట్. దీని ధర ₹210. దీనిని లైఫ్ స్టైల్ బయోసైన్సెస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే ఇది ఒక మెడికేటెడ్ షాంపూ. దీనిని తలపై వచ్చే అనేక రకాల ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని డాండ్రఫ్ మరియు దీనివల్ల వచ్చే జుట్టు రాలడం అనే సమస్యను తగ్గించేందుకైతే ఈ మెడికేషన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తలపై వెంట్రుకల మధ్య ఉండే చర్మం పొలుసులు పొలుసులుగా లేదా పొరలు పొరలుగా ఊడి చర్మంపై ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకైతే ఈ లోషన్ని ఉపయోగిస్తుంటారు. ఇంకా వీటితో పాటు తల వెంట్రుకల మధ్య ఉండే చర్మానికి వచ్చే దురద, వాపు అనే సమస్యల్ని తగ్గించడం కోసం కూడా ఈ షాంపూని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు స్కాల్ప్ సోరియాసిస్, స్కాల్ప్ ఎగ్జిమా మరియు స్కాల్ప్ అట్రోపిక్ డెర్మటైటిస్, ఇంకా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సెబోరిక్ డెర్మటైటిస్ అనే సమస్యను తగ్గించేందుకు కూడా ఈ షాంపూని అయితే వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ షాంపూ అప్లై చేసిన చోట ఎరుపుదనం, దురద, చిరాకుగా ఉండొచ్చు. వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ షాంపూని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ షాంపూని ఏ విధంగా అప్లై చేయాలంటే షాంపూ సొల్యూషన్ని తీసుకొని తడిగా ఉండే తలపై దానిని వేసి 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు లైట్గా మసాజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వారానికి 2 రోజులు లేదా 3 రోజులు, ఈ విధంగా 4 వారాలు, తర్వాత నెలకొకసారి ఉపయోగించవలసి ఉంటుంది. ఈ లోషన్ ఉపయోగించేటప్పుడు కళ్ళలో కానీ పడినట్లయితే వెంటనే చల్లటి నీటితో కడిగేయవలసి ఉంటుంది. మరియు దీనిని 15 సంవత్సరాల కంటే వయసులో చిన్నవాళ్ళైతే అస్సలు ఉపయోగించకూడదు. డాండ్రఫ్ లేదా ఏ ఇతర కారణాల వలనైనా హెయిర్ ఫాల్ గిట్లా అయినట్లయితే డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారు అయితే ఈ మెడికేషన్ కూడా దీంతో పాటు ప్రిస్క్రైబ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు సడన్గా హెయిర్ ఫాల్ అవుతుందంటే మీరు తలకు వేసుకునే హెయిర్ డై కూడా ఒక కారణం అవ్వచ్చు, లేదా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఆడవారిలో అయితే చెప్పుకున్న కారణాలతో పాటు వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నా లేదా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే న్యూట్రిషన్ సరిగ్గా అందక. కానీ వీళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి హెయిర్ ఫాల్ అయినంత త్వరగానే హెయిర్ కూడా మళ్ళీ రీగ్రో అవుతుంది. ఇదే మగవారిలో అయితే హెయిర్ ఫాల్ అయితే తిరిగి రాదు, బట్ ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తుంది.